హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా జొన్న పిండి గారెలు అనేది చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఎక్కువగా మా సైడు ఈ కార్తీక మాసంలో ఈ జొన్న పిండి గారెల్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఎక్కువగా ఎవరికైతే నోములు ఉంటాయో వాళ్ళు ఆ రోజున ఇలా జొన్న పిండితోటి గారెలు చేసి అయితే భవానీదేవి అమ్మవారికి నోములు నోముకుంటారు. ఎక్కువగా ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం, శుక్రవారం అలాగే కార్తీక పౌర్ణమి రోజు నోములు నోముకుంటారండి. ఇలా గౌరీమాతకి నోములు నోముకొని ఆ రోజున జొన్న పిండితో చేసిన అప్పాలనైతే అమ్మవారికి సమర్పించి ఇంట్లో పూజ చేసుకుంటారు. ముందుగా ఒక ప్లేట్లోకి జల్లెడని పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా జొన్న పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి తెల్ల జొన్నలు అయితే తీసుకుంటున్నాను. ఈ తెల్ల జొన్నలలో చేదు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పాలు అనేవి కాస్త టేస్ట్గా ఉంటాయి. సో ఇదంతా కూడా ఈ విధంగా జల్లించుకొని ఇలా ఏదైనా జొన్న నూక వస్తే దాన్ని అంతటిని తీసేసి పిండి అంతా కూడా ఇలా మెత్తగా అయితే పట్టించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 3/4 కప్పు నుంచి 1 కప్పు దాకా బెల్లం తురుము తీసుకొని ఒక 3/4 కప్పు దాకా వాటర్ వేసుకోండి. ఇక్కడ పాకం అనేది ఏమి రానవసరం లేదండి. కేవలం బెల్లం కరిగితే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా బెల్లం అంతా ఈ విధంగా కరగాలన్నమాట. ఎలాంటి పాకం అవసరం లేదు. ఇలా కరిగిన తర్వాత ఒకసారి మనం స్ట్రైనర్ తోటి ఈ బెల్లం పాకం అంతా కూడా ఫిల్టర్ చేసి తీసుకుందాము. ఏదైనా నలకలు ఉంటే పోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 2 టీ స్పూన్ల దాకా నువ్వులు, 1 టీ స్పూన్ దాకా నెయ్యి అయితే వేస్తున్నానండి. నువ్వులు అనేది ఇక్కడ వేసుకోవడం వల్ల అప్పాలలో మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నెయ్యి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటాయి, మంచి మెత్తగా వస్తాయి. అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసాను. ఇక్కడ ఇది వచ్చేసి 2 టీ స్పూన్ల దాకా బియ్యం పిండి అయితే వేసానండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. సో మీరు 2 టీ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి. లేదంటే జొన్నల్లోనే మీరు బియ్యం కలిపి పట్టించుకున్నారు అనుకుంటే అదే సరిపోతుందన్నమాట. ఇలా వాటర్ అంతా కూడా మంచిగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఏదైతే మనం జల్లించి పక్కన పెట్టుకున్న జొన్న పిండి ఉందో ఆ పిండి అంతా కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోండి. పిండి అనేది కాస్త గోరువెచ్చగా అవ్వాలన్నమాట. అంతవరకు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల కల్లా పిండి అంతా కూడా ఇలా గోరువెచ్చగా అవుతుంది. తర్వాత మనం జల్లించి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోకి ఈ పిండి అంతా కూడా తీసుకొని అరిచేత్తో బాగా సాదుతూ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి అండి. మనం చపాతీ కోసం ఎలా అయితే గోధుమ పిండి కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకున్నామంటే అప్పాలు చేసేటప్పుడు క్రాక్స్ లేకుండా ఉంటాయి, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో అందుకనేసి అరిచేతితో బాగా నొక్కుతూ కలిపామంటే పిండి అనేది ఈ విధంగా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా వచ్చేస్తుంది. తర్వాత చేతికి కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ లేదంటే వాటర్ అయినా సరే అండి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి ఈ మిగిలిన పిండి పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. తడి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత మనం తీసుకున్న పిండి ముద్దను ఒక్కొక్కటిగా తీసుకుంటూ చిన్న చిన్న అప్పాల్లాగా అయితే ఒత్తుకోవాలండి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మనం ఆయిల్తో ఒత్తే కంటే వాటర్తో ఒత్తామంటే చాలా చక్కగా వస్తాయి. ఆయిల్ వేసినప్పుడు చాలా బాగా పొంగుతాయి అన్నమాట. అప్పాలు అనేది మరీ మందంగా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో నొక్కుకోండి, చక్కగా పొంగుతాయి. ఇలా చేత్తో మనకి ఎన్ని కావాలో అన్నిటినీ ఇలా ఒక ఆయిల్ పేపర్ మీద కానీ లేదంటే అరిటాకు పైన బటర్ పేపర్ పైన కూడా మనకి కావాల్సిన అన్నిటినీ నొక్కుకోవాలండి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఒకసారి వేడైందా లేదా అనేసి కొంచెం పిండి ముద్దను తీసి చెక్ చేసుకున్నామంటే ఇలా ఆయిల్లో వేయంగానే పైకి తేలాలన్నమాట. అప్పుడు మనం కలుపుకున్న పిండి బాగా కలుపుకున్నట్టు, అలాగే ఆయిల్ కూడా చక్కగా వేడైనట్టు. ఇప్పుడు కడాయికి సరిపడినన్ని అప్పాలన్నిటిని తీసుకొని డీప్ ఫ్రై చేయండి. ఇవి కాస్త ఒకదానికొకటి అతుక్కుంటాయండి. సో అందుకనేసి నెమ్మదిగా వేయండి. వేసిన తర్వాత వెంటే రెండో వైపు తిప్పకుండా 1 లేదా 2 నిమిషాలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాతనే రెండో వైపు నెమ్మదిగా తిప్పండి. ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయండి. అందుకనేసి కాస్త నెమ్మదిగా స్లోగా టర్న్ చేసామంటే ఎక్కడ కూడా విరిగిపోకుండా వస్తాయి. వెంటే తిప్పకుండా 1 నిమిషం తర్వాత తిప్పామంటే విరిగిపోకుండా 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కూడా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఆయిల్ నుంచి తీసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి.
చల్లారిన తర్వాత కాస్త క్రిస్పీగా అవుతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎక్కువగా ఈ కార్తీక మాసంలో అమ్మవారికి నోములు నోముకునేవారు సోమవారం, శుక్రవారము, అలాగే కార్తీక పున్నమి రోజు ఈ బియ్యపిండి అప్పాలనేది చేసి గౌరీమాతకి పూజ చేసుకుంటారండి. నోములు నోముకుంటారు. మా సైడ్ అయితే ఎక్కువగా ఇలా చేస్తారు. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.